జీతాలు ఇచ్చుకున్నారు కానీ అప్పులు చేసుకుంటే మీరు చెప్పిన ఆశబిందు గారు మీరు చెప్పిన సూపర్ సిక్స్ అన్ని పక్కగా అమలవుతున్నాయా? రాజధానికి కూడా ఆశబిందు ప్రొటెస్ట్ చేసింది పాపం పిల్లలు అనేసి బాధపడిపోతున్నారే. వాళ్ళు చేసింది మహా అంటే ఒక 1 నెల రోజులు చేసి ఉండొచ్చు. అమరావతి రైతులు ఎంతమంది చనిపోయారు, ఎన్నేళ్లు పని చేశారు, వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వెళితే వాళ్ళంతకు వాళ్ళు భోజనాలు తింటుంటే ప్లేట్లు లాగేసుకొని మొబైల్ టాయిలెట్ ఏది ఉంటే అది లాగేసుకున్నారు. సిగ్గు శరాలు మనిషి అన్న వాడు ఆ పని చేస్తాడా? అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మాట్లాడుతున్నారు అర్థం కాలేదు. కానీ మహిళలన్న వాళ్ళు మగవాళ్ళన్నా బయటకు వెళ్తారు, ఆడవాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ అవసరం లేదా? వాటిని కూడా లాక్కున్నారు. ఏం మనుషులనా అండి, ఏం మనుషులు పుట్టారనే ప్రజలందరూ అనుకొని బయటకు వస్తే ఏం కేసులు పెడతాడో జగన్మోహన్ రెడ్డి తెలియదు. బయటికి దొరికితే అన్న కొడదామంటే పరదాలు చెట్టుకొని పోయేవాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు కానీ అప్పుడు ఎందుకు దొరకలేదు? ప్రజల్లో మంచి చరిష్మా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, చాలా మంచి పేరు ఉందంటే ఎందుకు పరదాలు చుట్టుకొని పోయారు? ఏమంత భయమా కొడతారని? చేత కదా. ఏం మాట్లాడారు? ఎన్ని సిపిఎస్ రద్దు చేశారా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఇప్పుడు అమరావతి రాజధాని కూర్చొని మాట్లాడతారు, ఏమైనా మాట్లాడితే వేరేదేదో మాట్లాడతారు. వాళ్ళకి వచ్చిందల్లా రప్ప రప్ప అదొకటే. ఆశబిందు గారు ఒక్క నిమిషం. ఆశబిందు గారు ఒకసారి వెంకటలక్ష్మి గారిని మాట్లాడే అవకాశం అండి. ఆశబిందు గారు ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారిని మాట్లాడే అవకాశం అండి. వెంకటలక్ష్మి గారు చెప్పండి, వాస్తవంగా ప్రజల్లో అలా బట్టలు నొక్కుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో అంత ఆదరాభిమానంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెరచాటున పరదాలు కట్టుకుంటే ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఎందుకు అంత భయపడ్డారు అప్పట్లో? ఆయన భయపడి ఎప్పుడూ లేరండి. ఆయన ప్రజల్లోనే ఉన్నారు. ఆయన సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకొని ఈ రోజు వీళ్ళు ఓపెన్ చేస్తున్నటువంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓపెన్ చేస్తున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిని పనులు పూర్తి చేసినటువంటి కార్యక్రమాలన్నీ విశాఖపట్నంలో ఎన్ఆర్బిట్ మాల్ అయితేనేమి, విఎంఆర్డి షిప్ అయితేనేమి, అక్కడ ఋషికొండ ప్యాలెస్ అయితేనేమి, నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఏదైనా ఎక్కడ చూసినా మెడికల్ కాలేజెస్, ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చాయండి. వీళ్ళు కళ్ళు ఎక్కడ నెత్తిని పెట్టుకొని చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఉక్రోషం కనిపిస్తుంది తప్ప ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి మేము చేయలేకపోతున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాగా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం. ఏమీ లేదు, రాష్ట్రం అంతా పాడు చేశారు, రాష్ట్రం అంతా దోచుకుని తిన్నారు. రాష్ట్రం అంతా ఏం దోచుకుని తిన్నారండి? ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వెళ్ళాయి. అది మీరు తట్టుకోలేకపోయారు. ఏదో అలాగే గెలవాలనే ఉద్దేశంతో కనబడ్డ హామీ అల్లా ఇచ్చారు. మీరు ఒక్కరికి అమ్మఒడి ఇస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మేము తల్లి వందనం ఇస్తామన్నారు. ఆపండి మీరు అనవసరం అసలు మీతో మాట. ఎందుకంటే ఎవరు పట్టించుకోరండి. మీరు ఏం మాట్లాడినా ఏం పట్టించుకోరు. మీరు ఎలా క్లెయిమ్ చేస్తున్నారు మేమే భోగవరం ఎయిర్పోర్ట్ కట్టాము అనేసి? ఎందుకంటే అదో పెద్ద దిక్కుమాలిన ఆలోచన. అసలు ఎర్ర బస్సు లాని దానికే ఎందుకు ఎయిర్పోర్ట్ అన్న వాళ్ళు మీరు. అదే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, మీరు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఇప్పటికీ వీడియోస్ లైవ్ లో ఉంటాయి, మెగా9 టీవీ గారు పంపిస్తాను, ప్లే చేయండి. ఓకేనండి, రైట్ ఓకేనండి, ఓకే వెంకటలక్ష్మి గారు రైట్ ఓకేనండి, ఓకే వెంకటలక్ష్మి గారు ఓకే. చర్చలో పాల్గొన్నందుకు ఆశబిందు గారికి, వెంకటలక్ష్మి గారికి, మల్లికార్జున గారికి